ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిషానికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. నాకు అనారోగ్య రీత్యా సమయానికి సరిగ్గా నేను వీడియోని చేయలేకపోవడం జరిగిందండి. ఇప్పుడు కూడా వీడియోని బాగా ఎలాబరేట్ చేసి చెప్పడం లేదండి. ఇది వ్యూయర్స్ అందరూ గమనించుకోగలరని ఆశిస్తున్నాను. మరి ఈ వారంలో అన్ని లగ్నాలకి ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి. లెట్ స్టార్ట్. ఈ లగ్న వార ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. ఇది 1వ తారీఖు 12 AM ఉన్న సమయంలో గ్రహాల యొక్క డిగ్రీలండి. ఈ సమయానికి సూర్యుడు 14 డిగ్రీల 37 నిమిషాలు ఇతను సింహంలో ఉన్నాడు. చంద్రుడు 18 డిగ్రీల 53 నిమిషాలు ఇతను కర్కాటకంలో ఉన్నాడు. కుజుడు 3 డిగ్రీల 19 నిమిషాలు ఇతను మిథునంలో ఉన్నాడు. బుధుడు 27 డిగ్రీల 46 నిమిషాలు ఇతను కర్కాటకంలో ఉన్నాడు. గురువు 24 డిగ్రీల 47 నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడు. ఇంకా శుక్రుడు 8 డిగ్రీల 30 నిమిషాలు ఇతను కన్యలో ఉన్నాడు. శని 22 డిగ్రీల 23 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. ఇంకా వక్రిస్తూనే ఉన్నాడండి. ఈ వారంలో చంద్రుడు కాకుండా బుధుడు గమనం మారుతుందండి. బుధుడు 4వ తారీఖు మధ్యాహ్నం 11 గంటల 42 నిమిషాలకి సింహంలోకి ప్రవేశిస్తాడు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, చంద్రుడు 1వ తారీఖు నైట్ 9 గంటల 49 నిమిషాలకి సింహంలోకి వస్తాడండి. సో 2, 3వ తారీఖు సింహంలోనే ఉంటాడు. 4వ తారీఖు మార్నింగ్ 9 గంటల 56 నిమిషాలకి కన్యలోకి ప్రవేశిస్తాడు. సో 4, 5వ తారీఖు కన్యలోనే ఉంటాడండి. 6 నైట్ దాకా కన్యలోనే ఉంటాడండి. 6 నైటు 11 గంటల 1 నిమిషాలకి తులలోకి ప్రవేశిస్తాడు. సో 7వ తారీఖు తులలోనే ఉంటాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే కర్కాటకంలోను మరియు తులలోను ఒక్కొక్క రోజు ఉంటున్నాడండి చంద్రుడు. ఇంకా సింహంలో 2 రోజులు ఉంటాడు. కన్యలో 3 రోజులు ఇంచుమించుగా ఉంటాడు. ఇంక ఈ మేషలగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు పాజిటివ్ సంబంధించి ముందు చూసుకున్నట్లయితే మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. సరి అయిన సమయానికి ధనం అనేది మీ చేతిలో లభ్యత అన్నది ఏర్పడుతుంది. అలాగే దైవానికి సంబంధించినటువంటి గ్రంథ పఠన గాని లేదా దైవానికి సంబంధించినటువంటివి స్తోత్రాలు గాని బాగా మీ నోటి నుంచి రావడం అన్నది జరుగుతుంది. అలాగే శత్రు రోగ రుణ బాధలన్నవి తీరుతాయండి. ముఖ్యంగా బంగారానికి సంబంధించి మీకు ఏవైనా లోన్స్ ఉన్నా లేదా బంగారం మీరు తీసుకోవాలనుకుంటున్నా వాటికి సంబంధించినటువంటి లావాదేవీలు చాలా చక్కగా ముందుకి నడవగలుగుతాయి. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేవారికి ఆధ్యాత్మికమైనటువంటి గురువులకి మంచి గౌరవం అన్నది లభిస్తుంది. అలాగే శత్రువులని జయిస్తారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు.
చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. దైవ కార్యాలకి సంబంధించి తీర్థయాత్రలు చేయటం గాని ధర్మ సంస్థాపనలు చేయగలుగుతారు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందగలుగుతారు. మీరు ఉద్యోగం మారాలి అని అనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అండి. లేదా ఉన్న ఉద్యోగంలో మీరు ఉన్నతిని సంపాదించుకోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా నెగిటివ్కి సంబంధించి చూసుకున్నట్లయితేనండి, కొద్దిగా శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుందండి. సో త్వరగా అలసిపోవటము, అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయాలలో కడు జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో బాగా మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకి కూడా మిక్స్డ్గా ఉందండి. కాబట్టి ఈ విషయాలలో కొంచెం అలర్ట్గా ఉండటం ఇంపార్టెంట్. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే ఇటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, 1వ తారీఖు మీ స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి సమీకరించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 2, 3వ తారీఖు విద్యార్థులకి ఇది చక్కటి సమయం అండి. విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇక 4 నుంచి 6 దాకా చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. ఇంక 7వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో చక్కటి ప్రేమానురాగాలతో విందు వినోదాలతో కాలక్షేపం చేయడానికి ఆస్కారం ఉంటుంది. See you next లగ్నం. వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో గురువు ఉండటం వలన శారీరకమైనటువంటి శ్రమ అన్నది ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. చర ఆస్తులని ఊరికినే ఖర్చు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దైవ భక్తి మీద ఆసక్తి తగ్గడానికి కూడా ఆస్కారము ఉంది. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోతే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీ వాక్కు వలన ఇతరులతో తగువులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోవడం అన్నది ఇంపార్టెంట్. అలాగే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ పలుకుబడిని అధికారాన్ని కోల్పోవడానికి ఆస్కారము ఉంటుంది. సంతానం గురించి ప్రయత్నించే వారికి ప్రతికూలంగా ఉంటుంది. చర ఆస్తులని ఊరికినే ఖర్చు పెడతారు. ధర్మ సంస్థాపనల పేరు మీద అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. మిత్రుల నుండి కానీ సోదరుల నుండి కానీ ధన నష్టం జరుగుతుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఏ నిర్మాణాలు తలపెట్టినా, గవర్నమెంట్కి సంబంధించి టెస్టులు కానీ ఏమన్నా రాస్తున్నా అందులో మంచి ప్రగతిని సాధించడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో శని సూర్య మహాదశలు అయిపోతే ఇటువంటి పాజిటివ్ ఫలితాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 1వ తారీఖు అంతా నార్మలేనండి. 2, 3వ తారీఖు మీ స్థిరాస్తులకి సంబంధించి కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 4 నుంచి 6వ తారీఖు దాకా చూసుకున్నట్లయితే విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు.
అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా విదేశాలలో జాబ్ చేయాలనుకునే వారికి కూడా ఇది కష్టకాలం అండి. అలాగే సంతానం కోరుకునే వారికి సత్ఫలితాలు ఇవ్వవు. ఇంక 7వ తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. మనశ్చింతన, అవమానాలు ఇటువంటి ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంటుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటే, మీ లగ్నంలో కుజుడు ఉన్నారండి. దానివల్ల అనారోగ్య బారిన పడడానికి ఆస్కారము ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంటుంది. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండటం అన్నది ఇంపార్టెంట్. అలాగే కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంది. దాంపత్య సుఖము ఉండకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే మీ స్థిరాస్తులకు సంబంధించి తగువులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ స్థిరాస్తులలో ఏ లావాదేవీలు జరగకుండా ఉండటం అన్నది ఇంపార్టెంట్. అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మీ స్థిరాస్తులకి సంబంధించి ఏమైనా నిర్మాణాలు తలపెట్టినా ఆ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడానికి, అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంది. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ చరాస్తులని బాగా సంపాదించుకుంటారు. అలాగే అకస్మాత్తుగా మీకు ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంది. ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవారు కానీ లేదా ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంది. శత్రు రోగ రుణ బాధలన్నవి తీరుతాయండి. మీరు లాయర్లు కానీ డాక్టర్లు కానీ వడ్డీ వ్యాపారస్తులైనట్లయితే ప్రాక్టీసు బాగుంటుందని చెప్పవచ్చు. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ ఉండవలసి ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 1వ తారీఖు మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోండి. మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంది. ఇంకా 2, 3వ తారీఖు నార్మలేనండి. 4 నుంచి 6 దాకా చూసుకున్నట్లయితే మీ స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి సమీకరించుకోవాలనుకుంటే అవి అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 7వ తారీఖు చూసుకున్నట్లయితే విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి బాగా ప్రతిఘటన అన్నది ఎదురవుతుంది. అలాగే సంతానం కోరుకునే వారికి బాగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కర్కాటక లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందో చూసుకుంటే మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోవడం అన్నది ఇంపార్టెంట్ అండి. మీ ఎమోషన్స్ని బాగా కంట్రోల్గా ఉంచుకోవాలి. లేకపోయినట్లయితే ఊరికినే మీకు కోపం రావడానికి ఆస్కారము ఉంటుంది. దానివల్ల విచక్షణ జ్ఞానాన్ని మరిచి రకరకాలుగా మాట్లాడటం వలన కుటుంబ అన్యోన్యత అన్నది తీవ్రంగా దెబ్బతింటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్ట్రెస్ అన్నది ఏర్పడుతుంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. అలాగే మీ సంతానము మీ మాటని పెడచెవిన పెట్టడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో సూర్య శని మహాదశలు అయిపోతే ఏ విధమైనటువంటి బాధ ఉండదు.
ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే అగ్రజుల నుండి ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంటుంది. కలత్రంతో మంచి ప్రేమపూర్వకమైనటువంటి అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. శత్రువులు మిమ్మల్ని చూసి భయపడతారు, శత్రువులని జయిస్తారు. కలత్రంతో మంచి ప్రేమాభిమానాలతో విందు వినోదాలతో ఉంటారు. అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 1వ తారీఖు మీకు లగ్నంలో ఉండటం వలన మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా 2, 3వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 4 నుంచి 6 దాకా అంత నార్మలేనండి. ఈ 7వ తారీఖు మీ స్థిరాస్తులకు సంబంధించి వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏదైనా సమీకరించుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. See you next లగ్నం. ఇంకా సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో సూర్యుడు ఉండటం వల్ల ఎంత శారీరకమైన శ్రమ ఉన్నప్పటికీ అవలీలగా చేయగలుగుతారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు. అయితే మీ జన్మ జాతకంలో సూర్య మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. అలాగే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు, కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ మంచి గ్రామ అధికారాన్ని పలుకుబడిని కలిగి ఉంటారు, శత్రువులని జయిస్తారు. అలాగే మిత్రుల వలన కానీ సోదరుల వల్ల కానీ ధన లాభం అన్నది జరుగుతుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. మీరు బంగారానికి సంబంధించి ఏదైనా లావాదేవీలు చేసుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ స్థిర ఆస్తులలో ఈయన లావాదేవీలు జరుపుకోవాలనుకుంటే అందులో మోసపోవడం కానీ లిటిగేషన్ వ్యవహారాలు కానీ ఏర్పడడానికి ఆస్కారము ఉంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 1వ తారీఖు వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇంకా 2, 3వ తారీఖు చూసుకున్నట్లయితే కొంచెం ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా 4 నుంచి 6 దాకా చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. ఇంకా 7వ తారీఖు అంత నార్మలేనండి. See you next లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చర ఆస్తులని ఊరికినే ఖర్చు పెడతారు. దైవము మీద, ఆధ్యాత్మికమైనటువంటి గురువుల మీద కొంచెం విరోధ భావం అన్నది ఏర్పడుతుంది. దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోతారు. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ పలుకుబడిని కోల్పోతారు.
అలాగే విద్యార్థులకి సరైన సమయం కాదు అని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు బాగా ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్ట్రెస్ని ఫీల్ అవుతారు. స్థిరాస్తులకు సంబంధించి ఏమైనా లావాదేవీలు చేసుకున్నట్లయితే అందులో తగువులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశలు అయిపోతే ఆ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పాజిటివ్ గురించి చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. పెద్దగా మీకు ఏవి పాజిటివ్ ఫలితాలు అన్నవి లేవండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 1వ తారీఖు మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 2, 3వ తారీఖు ధర్మ సంస్థాపనల మీద మీరు పెట్టేటువంటి ఖర్చులు నిరుపయోగం అవుతాయి. 4 నుంచి 6 దాకా చూసుకున్నట్లయితే అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండండి. 7వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన ఇతరుల చేత అవమానాలు పొందుతారు కాబట్టి మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోండి. కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి విద్యార్థులకి కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా అభివృద్ధిని సాధిస్తారు. ఇక నెగిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీరు తలపెట్టే ఏ కొత్త కార్యక్రమాలైనా అవి మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి సరైనటువంటి ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవటం జరుగుతుంది. మీ స్థిరాస్తులకి సంబంధించి ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా ఆ కార్యక్రమాలు మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మిత్రుల వల్ల కానీ సోదరుల వల్ల కానీ ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఖర్చులు దుర్వినియోగం అవుతాయి. మీరు తలపెట్టే ఏ స్థిరాస్తులకి సంబంధించిన లావాదేవీలు తగువులు ఏర్పడడానికి ఆస్కారము ఉంది. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశలు అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 1వ తారీఖు మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా 2, 3వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 4 నుంచి 6 దాకా చూసుకున్నట్లయితే మీరు తలపెట్టే ఏ కార్యక్రమాలైనా ఈ మధ్యలో అనవసరమైనటువంటి ఖర్చులకి దారితీస్తుంది. ఇంక 7వ తారీఖు చూసుకున్నట్లయితే అంతా నార్మలేనండి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ స్థిరాస్తులకి సంబంధించి కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. శత్రు రోగ రుణ బాధల విషయాలలో జాగ్రత్తగా ఉండండి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది.
అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో విందు వినోదాల్లో పాల్గొంటారు, దాంపత్య సుఖాన్ని పొందుతారు, అగ్రజుల నుండి ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మీరు తలపెట్టి ఏ కార్యక్రమాలైనా విజయాలని సాధిస్తారు. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అయితే మీ జన్మ జాతకంలో కుజ గురు దశలు అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 1వ తారీఖు చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. ఇంకా 2, 3వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఇక 4 నుంచి 6 దాకా చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధనలాభం జరుగుతుంది. ఇక 7వ తారీఖు చూసుకున్నట్లయితే సత్సాంగత్యం వలన ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతత అన్నది లభిస్తుంది. సియు నెక్స్ట్ లగ్నం. ఇక ధనసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే మీ సంతానము మీ మాటని పెడచెవిన పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండటం ఇంపార్టెంట్. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. బంగారానికి సంబంధించి మీరు ఏమైనా లావాదేవీలు చేసుకున్నట్లయితే అది చక్కగా ఉపయోగపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. ధనం అనేది మీ చేతిలో ఎప్పుడు లభ్యత ఏర్పడుతుంది. కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు. అయితే మీ జన్మ జాతకంలో కుజ గురు మహాదశలో అయిపోతే ఇటువంటి పాజిటివ్ ఫలితాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 1వ తారీఖు చూసుకున్నట్లయితే కొద్దిగా నీటికి సంబంధించి స్ట్రక్చర్స్ యందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు కొత్త కార్యక్రమాలేవి ఈ రోజున మొదలు పెట్టవద్దు. ఇంకా 2, 3వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇక 4 నుంచి 6 దాకా చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏమైనా మారాలి అని అనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఉన్న ఉద్యోగంలో పైకి రావాలనుకున్నా ఇది చక్కటి సమయం. ఇంక 7వ తారీఖు చూసుకున్నట్లయితే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. విద్యార్థులు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి బాగా ప్రతిఘటన ఎదురవుతుంది. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ అధికారాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గ్రామ పలుకుబడిని కూడా కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రుణ బాధలు బాగా పెరుగుతాయి. కుక్కల వలన కానీ ఎద్దుల వలన కానీ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే చర ఆస్తులని బాగా ఖర్చు పెడతారు. దైవ భక్తి మీద కానీ ఆధ్యాత్మికమైన గురువులని హేళన చేయటము,
దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవడం జరుగుతుంది. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. అయితే మీ జన్మ జాతకంలో కుజగుర దశలు అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక పాజిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించి, ముఖ్యంగా సెకండ్ హ్యాండ్కి సంబంధించి ఏదైనా లావాదేవీలు చేసుకునేటట్లయితే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. మీకు అకస్మాత్తుగా ధన లాభం జరుగుతుంది. ముఖ్యంగా ట్రేడింగ్లో కానీ గ్యాంబ్లింగ్లో కానీ చేసేటువంటి వృత్తులు ఉన్న వారికి సడన్గా మీకు ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంది. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే అటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. ఇంక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 1వ తారీఖు మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, నిద్రాభంగం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 2 నుంచి 3 దాకా చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి తగ్గడానికి ఆస్కారము ఉంది. 4 నుంచి 6 దాకా చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవుతాయి. ఇంక 7వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మోస్ట్లీ మీకు పాజిటివ్ ఫలితాలు తక్కువగా ఉంటాయండి. కాబట్టి జాగ్రత్త సూచన. నెగిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ స్థిరాస్తులకు సంబంధించి ఏ లావాదేవీలు చేసుకోవాలనుకున్నా బాగా నెగిటివ్గా రావడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మీరు ఏ కార్యక్రమాలు తలపెట్టినా ఆ కార్యక్రమాలు మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారము ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అవహేళన చేయటం, దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోవటం జరుగుతుంది. అయితే మీ జన్మ జాతకంలో గురు మహాదశ అయిపోతే ఇటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ గ్రామ అధికారాన్ని కోల్పోతారు, ప్రజా పలుకుబడిని కోల్పోతారు. అలాగే సోదరుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ధన నష్టం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అయిపోతే ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 1వ తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. ఇంకా 2 నుంచి 3 దాకా చూసుకున్నట్లయితే మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. 4 నుంచి 6 దాకా చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి అన్నది బాగా తగ్గుతుంది. మీ వాక్ వలన కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. 7వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు ఊరికనే ఖర్చు అవుతాయి. కాబట్టి జాగ్రత్త సూచన. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు స్థిరాస్తులకు సంబంధించి ఏ లావాదేవీలు చేసుకోవాలనుకున్నా ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. కలత్రంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మిత్రుల వలన కానీ సోదరుల నుంచి కానీ ధన లాభం అన్నది జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రశంసలు పొందగలుగుతారు. అయితే మీ జన్మ జాతకంలో గుర కుజ మహాదశలు ఉండవలసి ఉంటుంది. ఇక నెగిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. మీ వాక్కు వలన ఇతరుల నుండి అవమానాలు పొందుతారు. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవుతాయి. అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోతే ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 1వ తారీఖు విద్యార్థులకి ఇది చక్కటి సమయము. అలాగే సంతానం కోరుకునే వారికి
ఈ సమయము చాలా మంచిది. ఇక 2, 3 చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధల విషయాలలో మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇక 4 నుంచి 6 చూసుకున్నట్లయితే మీ కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు, విందు వినోదాలలో తేలియాడతారు. 7 చూసుకున్నట్లయితే మంచి ప్రజా పలుకుబడి అన్నది పెరుగుతుంది. See you next one. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.